మో ఏమమ్మా ఇది చీరలు వ్యాపారం కాకుండా అట్లా చేసి మళ్ళీ ఇప్పుడు షార్ప్నర్ తలపిస్తారా ఎవరు తీసుకోకూడదు చేయకూడదని. మీకు తీసుకునేది చేత కాదు గీత కాదు, స్తోమత ఉంటే రావాలా పట్టు చీరలు కొనేకి, లేకపోతే ఊరికే ఉండాలా. ఏమిది ఇంత రంగా రాద్ధాంతం చేసిపోతాడు. ఏం చీరలు అమ్ముకోవాలా వద్దా? ఏమో ఏమన్నా ఏం మనుషులమ్మా మీరు అసలు. సార్లే బాగా చెప్పింటేవి కానీ ఇచ్చే రేట్లు చెప్తే ఎవరన్నా తీసుకుంటారు. నువ్వు ఇచ్చేది అట్లున్నాయి, చీరలు నీ ముఖంలకే ఉన్నాయి. రేట్లు చూస్తే అత్తరంగా పెంచినావు. ఎవరైనా తీసుకుంటారా? తీసుకోకూడదు. అత్తరంగా పెంచితే నీకు ఈ జన్మల వ్యాపారం కాదు. చూడు బాగా చెప్తున్నాను. అట్లా గడ్డి పెట్టు. సాల్లెమ్మ నోరు మూసుకోండి. ఇంకా ఏం మాటలు మాట్లాడతారు కానీ నేను వేరే గేర్ల కన్నా పోతాను. అవతలకి పోండి. మీరు బాగా భలే తీసుకునే వాళ్ళని మీరు చెప్తుంటే ఇంకా మా మతి పోవాలా చూడు. అత్తరంగా చెప్తారు మీరు. ఆ చీరతి ఈ చీరతి అని చీరలు తీసిస్తే మాత్రము రేట్లు చెప్తేనేమో ఆకాశం వైపు చూస్తారు. అట్లా చూసేవాళ్ళు కనీసము చీరలు కొనడానికి ఎందుకు రావాలా? ఏమో పెద్ద మీకన్నా షాప్లో వాళ్ళు బాగా చూపిస్తారు అంటారే. పోండి ఒకసారి షాప్లోకి. మీకు ఇష్టమైతే తీసుకోండి, కష్టమైతే పోండి అమ్మా అంటారు. మొఖం మీద చెప్తారు కాబట్టి అట్లా వాళ్ళే కరెక్ట్. మీకు మా అట్లా వాళ్ళు నీటికి చెప్తారు కాబట్టి మేము మీకే చెడ్డలు అవుతాం. బాగా చెప్పింటులేప్ప, నువ్వు బాగా చెప్పింటులే. పో ఏం మాటలు మాట్లాడతావు కానీ అన్నీ ఊళ్ళో లేకుండా మాటలే. పెద్ద ఆడావిడే అప్పనట్లు ఆడావిడే మాటలు మాట్లాడుకుంటూ కూర్చుంటాయి ఎప్పుడు చూసినా. అవునా, నువ్వు ఎప్పుడు చూసిండు అమ్మా? ఎప్పుడు చూసినా అన్న మాట్లాడుతున్నావు, హడావిడి మాటలు మాట్లాడతావు. ఎప్పుడు చూసినా అన్న అన్నకి నువ్వు ఎప్పుడు చూసిండమ్మా? వచ్చింది సామిరామా అని మీ ఊళ్ళో కాలు పెట్టాను. పెట్టిందే దరిద్రాలన్నీ ఎదురైనాయి చూడు నాకు పొద్దు. మమ్మల్ని దరిద్రాలు అనేంత స్టేజ్కి ఎందుకు తీసినాడు? చీరలు అమ్ముకొని అప్ప, చీరలు అమ్ముకునేది అట్లా ఉండాల. ఏమిది ఓరు నాయను మమ్మల్ని దరిద్రాలు అంటున్నాడే. ఈ అప్పకి ఎంత ధైర్యం ఉండాలా అంత నువ్వు చేస్తావు. నువ్వు ఊరుకుండేదాన్ని రాయే చీరలు వచ్చినాయి అనుకుంటా మందిదానంతా అనిపిస్తావు నా మమ్మల్కి. నీకంటే నీకు పని పాటలేదు ఏం లేదు. చూసినంతక్క బాగా చెప్తున్నాను. నీకు ఊరికే వంట అనిపిస్తావు నువ్వు. గిరిజరాలు అని నా మొగుడే అనలేదు నాకు ఇంతవరకు. నా కొడుకు ఎవడో అన్నాడు మీకే. ఏమ్మా ఏమి నా కొడుకు అంటావు? సరిగ్గా మాట్లాడు నువ్వు. మరి నువ్వు మాత్రం మమ్మల్ని దరిద్రాలు అని అనొచ్చా? అసలు నువ్వెవరు? మాకు ఏమైనా బంధువులు అవుతావా? దరిద్రాలు నీకు. కస్టమర్స్ అన్నాక ఒక్కరో ఇద్దరు ఇట్లా ఉంటారు, భరించుకొని పోయేది నీకుంటుంది. అన్నీ ఏమిది దరిద్రాలని మాట్లాడతావు? నీకు వ్యాపారం ఏం జరుగుతుంది అసలు? ఆడపిల్లలకి ఇంతరంగా మాట్లాడుతున్నావు నువ్వు. మరి మీరు అడిగే రేట్లు ఏమి, మీరు మాట్లాడే విధానం ఏమి అసలు? ఏమన్నా మాట్లాడుతున్నావా సరిగ్గా నువ్వు? నేనే లేపో. ఎవరు తీసుకుంటారు? నేను కూడా చూస్తాను. లేపో. అమ్మా పో. మీ ఇల్లు లేకపోతే 100 ఇళ్ళు ఉన్నాయి ఆడ ఊర్లో. నీదనే ఉండేది ఇల్లు. చీరలమ్మ చీరలు, బనారస్ కంచిపట్టు చీరలు, పెద్ద బార్డర్ చీరలు, కలర్ కాంబినేషన్ చీరలు, మార్బల్ చీరలు, అన్ని రకాల చీరలమ్మ, కొత్త రకాల చీరలు. రండమ్మా రండి. నేను చూస్తుంటే యాయమ్మ వస్తుంది చూసే కాదే తీసుకునేకి. చీరలు వచ్చినాయా? ఏం శాంతక్క, ఏం రాదా? మీరు ఇద్దరే తీసుకుంటున్నారు చీరలు. వచ్చేప్పుడు నిలబడినారు మీరు. నాకు ఒక మాటలో చెప్పేసలేదానికి. లేదులే, నేను చూసుకోలేదు. రాదని ఒకటి చదువుకొని వస్తున్నాయి. తీసుకో చీరలన్నీ నీవేలమ్మా. తీసుకో మంచి చాలా లో రేట్లు అమ్ముతున్నాడు చీరలు అసలు. ఏం రేట్లు? ఆ రేట్లు ఏమి మాకు చెవులునా చెప్పకూడదులే. అంతా కమ్మగా అనిపించింది అనుకో. వీళ్ళు మంచిగా చెప్తున్నారా చెడ్డగా చెప్తున్నారా? అవునా? అయ్యో ఏమప్ప చీరలేప్ప. నాకు ఏదైనా మంచి పట్టు శారీస్ చూపించు. ఇవి అలా ఎన్నికలు పెట్టినావు కదా, దాంట్లో ఇప్పుడు చూపించి తీసి. సరే కానీ యా కలర్ చూపించాలమ్మా? ఇప్పుడు నువ్వు యాదో ఒకటి నీ చేతికి దొరికింది కలర్ తీయి. పట్టు చీరనే ఉండాలి చూడు, మంచిగా ఉండాలా, బాగుండాలా. కట్టుకుంటే అట్లా లుక్ అట్లా ఎగురుకోవాలి చూడు. సరేలే ఉండమ్మా. అక్క ఏంది వీడు ఇంత మంచి శారీ తీసినాడు దీనికి?
అవునే, చాలా మంచి శారీని తీసినాడు. నువ్వు ఊరుకుండు, నేను పెడతాను కదా గలాట, నువ్వు చూడు ఊరికే. వావ్, ఎంత బాగుందో చీర. ఇక్కడ తేండి. తీసుకోమ్మా. దీనికి ఇంత మంచి చీర? దీని అమ్మ బతుకు పాడగాను. నాకైతే ఎట్లాంటిలో చూపించి దీనికి మాత్రం మంచి చీర చూపిస్తున్నాడు. ఇప్పుడు రేటు మాట్లాడతాడు కదా, అప్పుడు చెప్తాను వీనికి. సూపర్ ఉంది కలర్ కాంబినేషన్, ఎంత పెద్ద బార్డర్. ఎంతయ్యా ఇది, ఎంత బాగుంది. అదా అమ్మా, 4500. అవునా, తగ్గించేదేం లేదా? చీర అయితే భలే ఉంది కానీ తగ్గించప్ప కొంచెము. అక్క మాట్లాడు. ఏమే, మాకైతే ఈ చీర 2500కి ఇస్తానంటివి. ఇప్పుడు ఆ అమ్మకు చూస్తే 4500 అని మాట్లాడుతున్నావు. ఏమప్పా, ఏమేమి బాబా బాబా బాలే పడుతున్నావే. అంటే ఎవరు ఎట్లా అని చూసి డబ్బులు ఎవరికి ఎంత చెప్పాలో అంత చెప్తున్నావు కదా నువ్వు. అమ్మా ముసలావిడ, కొంతసేపు నోరు మూసుకొని కూర్చోలేవా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? ఈ చీర మీకు చూపించినా నీకు అలా తెరుచుకొని పెట్టారా? వెడాల్పుగా వేసినాను కదా, నీకు ఆ చీర చూపించింది. ఇది వేరే బార్డర్ చీర, ఇది వేరేది. దీని పేరే వేరే, నీకు చూపించిందే వేరే. నీకు చూపించింది చిన్న బార్డర్, ఈ అమ్మకు చూపించింది పెద్ద బార్డర్. చూసైనా మాట్లాడండి. ఏం మాట్లాడుతున్నారో ఏమో మీరు. కొంచెం కూడా తెలివి లేకున్నట్లు మాట్లాడతారా, తెలివి ఉండే మాట్లాడతారా? అర్థమే కాదు మీకు. ఊరుకుంటప్ప సాల్ కానీ ఎప్పుడైనా మాకు ఒక రేటు చెప్పి పాప మా అమ్మకి ఇంకొక రేటు చెప్తావు. ఏమి ఆ అమ్మని మోసం చేయాలనుకున్నావా ఎట్లా? ఏమప్ప, ఏం కథ నీది? ఏం కథ? ఎట్లా చీరలు అమ్మేది? ఇట్లనా బిజినెస్ చేసేది నువ్వు? ఒక్కొక్కరికి ఒక్కొక్క రేట్ చెప్తావా నువ్వు? అందరికి కలిసి ఒకే రేట్ చెప్పాలా? మేము 2500 ఉండేది 4500 అని చెప్తే 2000 లాభం తీసుకుంటావా నువ్వు? ఆ కాలం నుంచి ఉన్నావు, నుంచి వచ్చినావా నువ్వు? చూడమ్మా, ఇది రేట్ వచ్చేసి 4500. వాళ్ళు మోసం చేస్తున్నారు. వాళ్ళకి చీర అమ్మలేదని చెప్పి ఇప్పుడు నీ మీదకి దొబ్బుతున్నారు వాళ్ళు. అంతేగాని ఏం లేదు. నేను ఏం తప్పు కూతురు కూయలేదు, ఏం కూయలేదు. ఆ చీర రేటు దానికి చెప్పినా నేను. సరిగ్గా అర్థం చేసుకోండి, నన్ను అర్థం చేసుకోండి, వాళ్ళని కాదు. అంటే పక్కింట్లో ఉండే వాళ్ళు ఇచ్చి నువ్వు ఎప్పుడో ఒకసారి వస్తావు ఊర్లోకి, నేను నమ్మల్లా? నువ్వేమన్నా మా చుట్టానవేమన్నా నమ్మేదానికి? నేను జీవితంలో చీరలు అమ్మును, ఏమమ్మును. బాగా బుద్ధి చెప్పినారులే మీరు. ఇచ్చిన రేటుకి ఇకపోతే, చెప్పిన రేటుకి ఇకపోతే ఇంత రంగా ఉన్నారు మీరని నాకు కూడా తెలియలేదు. ఇప్పుడు తెలిసింది కదా, ఎవరితో ఎట్లా ఉండాలో అట్లే ఉంటానులే నేను కూడా. ఏం మనుషులు మీరు ఏడన్నా. ఎప్పో పొద్దున్నే నా బుర్ర హీట్ ఎక్కిపోయింది చూడు. టిఫిన్ తినింది కూడా అరిగిపోయింది. మీరు మాట్లాడేదానికి బాబా ఏం మాట్లాడతారు నాయన. ఒక్కరితో చెడ్డ చేసేసారు నాకు. నిజంగానే ఈ చీర 4500 అమ్మా. మీకు కావాలంటే 4000కి ఇస్తాను. అంటే ఇప్పుడు నువ్వు ఈ చీర వాళ్ళకి 2500కి ఇచ్చి నాకు మాత్రం 4000కి ఇస్తానంటావు? అయ్యో రామా, అట్లా కాదమ్మా. చీర ఖరీదే 4500. వాళ్ళ మాట వినొద్దమ్మా. అయ్యా, ఒకసారి కాకపోతే ఒకసారి నా మాటనే విను నువ్వు. ఏమి నెలలప్పనికి అంత సుడు కూతురు కూసుకుంటూ కూర్చున్నా. పొద్దున్నుంచి మాకు కూడా పొద్దున్నుంచి తలకాయ తింటున్నాడే రాధా. నా నిజమంటే బాగా చెప్తున్నాను. పొద్దున్నుంచి మాకి తలకాయ తిని పెట్టా. ఇప్పుడు నీకు కూడా తలకాయ తింటున్నాడు. తీసుకోవద్దు ఇంత చీరలు, అంత బాగాలేవులే, ఇడిచిపెట్టు. ఏం తీసుకుంటావు? వీడు మోసం చేసేవాడు అన్నట్లున్నాడు. మాకు ఒక రేటు చెప్పినాడు, మీకు ఒక రేటు చెప్పినాడు. అవునే రాధా, నాకు ఒక రేటు చెప్పినాడు, మీకు ఒక రేటు చెప్పినాడు. అంత సుళ్ళు కూతులోడు అప్ప. యాడ్ నుంచి వచ్చినాడేమో కానీ బాగా నేర్చుకుని వచ్చినాడు. ఇడిచిపెట్టు, నువ్వేం తీసుకుంటావు? షాప్లో పోయి తెచ్చుకుంటా అయిపోయి. చీరలేమి కరువా ఇక్కడ? షాపులేమి కరువా? ఎంత పెద్ద పెద్ద షాపులు ఉన్నాయి, ఎన్ని రకాల చీరలు దొరుకుతాయి. అప్ప ఒక మూట ఎత్తుకుని వచ్చి మూటంత మాటలు మాట్లాడతాడు. అవునా, వద్దులేప్ప, మీ చీరలు నువ్వే పెట్టుకో, మేము షాప్లో పోయి తెచ్చుకుంటాంలే. ఏం చీరలు అమ్ముతావో ఏమో, ఇట్లా చీరలు అమ్ముతా అయిపోయి చూడు, గుండె పోటుతో చచ్చిపోవాలి ఇంకా నీ రేట్లకి. పోతాంలేప్ప మా ఇంట్లోకి మేము, నువ్వు చీరలు అమ్ముకో. చూసావా ఎట్లుంది మాది? ఎట్లుంది అర్థమైందా? ఇప్పటికన్నా మా జోలికి రాకూడదు నువ్వు. చెప్పిన రేటుకి ఇచ్చింటే ఇంత రామాయణం అవుతుంది లేదు నీకు. కొట్లాటలో బాగా అలసిపోయినట్లున్నావు. టీ ఏమైనా తాగిపోతావా?
వద్దులే కోపంగా ఉన్నట్టున్నావు చల్లారరాకపో మళ్ళీ మళ్ళీ కస్టమర్ మీద వదిలేసావు కాలిపోతారు. బ్రతుకే మాయా జగమే మాయా ఈ లోకాలలో. నాకు పాట కూడా రావట్లేదు. నన్ను చీరల వ్యాపారం అమ్మును, అసలు చీరల వ్యాపారమే చేయను. నేను ఇంటికి పోయి పడుకుంటా.